వీళ్ళు కొత్తగా రోడ్డు వేసినప్పుడు పొయ్యిట ఏర్పడిందో లేకంటే రోడ్డు నైస్ అయిపోయి వాహనాల గ్రిప్ కోసం ఈ విధంగా వేశారో తెలీదు. రోడ్డు మొత్తం ఈ విధంగా చెక్కి పారేసారు. వాహనాల గ్రిప్ కోసమే ఉంటుంది. రోడ్డు నైస్ అయిపోయి మొత్తం ఇట్టే ఉంది. సుమారు ఒక 2 కిలోమీటర్ల నుంచి అట్టున్నాయి కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణాలు. మరి మా ఊరి దగ్గర నేషనల్ హైవే అంటారా, అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అన్నట్టుగానే సాగుతూ ఉంది. సూర్య అయితే కూల్గా ఉన్నాడు, వర్ష అయితే కాస్త అలిగినట్టుగానే ఉంది. నేను కోపడ్డానని అందుకు మాట్లాడకుండా పలకరించకుండా అలా మౌనంగానే నిల్చుండిపోయింది. ఇదే విధంగానే ఉన్నీలే వర్ష. సూర్య అయితే వర్ష కోపానికి భయపడిపోయినాడు. ఇలా నేచర్లో సాగుతూ పోతుంది. అన్ని డాబాలు రెస్టారెంట్లే తప్ప లో బడ్జెట్ హోటల్స్ ఎక్కడా లేవు. అయ్యో ఇప్పుడైతే చూడండి, మాకైతే ఆ పక్కన ఒక బోర్డు కనిపించింది అయ్యా. ఆ ఊర్లు దాటుకొని వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకొక ఊరికి పోతా ఉన్నాము. మధ్యలో అయితే మాకు ఒకటి కనిపించింది. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి అదేంటో. అదేనయ్యా సినిమా హాలు. మీరైతే ఏం సినిమా చూసినారో, ఇక్కడైతే ఏంటి 2 సినిమాలు వేసినారు. అదే భూతము, అది చావా సినిమా. మీరు చూసింటే కామెంట్ చేయండి. ఆ భూతము భూతాని ఏదో నాకు వచ్చిరాని ఇంగ్లీష్తో చదువుతున్నాను. ఇది ఇక్కడ సినిమా హాల్ అయితే ఈ విధంగా ఉంది. మీ ఊర్లో సినిమా హాల్ ఉందా? ఉంటే ఏ సినిమా చూశారు రీసెంట్గా కామెంట్ చేయండి వీడియో చూసేటానికి. అది మా జర్నీ అయితే కూల్గానే సాగుతూ ఉంది. సూర్య వర్ష కంబైన్డ్ స్టడీస్తో కూల్గానే సాగుతూ ఉంది. రోడ్డు ఏమో ఇట కొండల మిట్టలుగానే ఉందయ్యా. ఆ విధంగా సాగుతూ ఉందయ్యా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. తెలుసు కదా, ప్రతి కామెంట్కి మా హార్ట్ ఇస్తాము.